అందరికీ నమస్కారం అండి. పెరుగు అన్నం లేనిదే మన భోజనం సంపూర్తి కాదు. అలాంటి పెరుగుతో కలిపి తయారు చేసుకున్న 2 రకాల వెరైటీ డిషెస్ ఈ వేసవకాలంలో తయారు చేసుకుందామండి. ఎంతో రుచిగా ఆరోగ్యకరంగా ఉండే కర్డ్ రైస్ ఫ్రీటర్స్, అలానే పెరుగుతోటి కాక్టైల్ లస్సీ తయారు చేసుకుందామండి. కర్డ్ రైస్ ఫ్రీటర్స్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. చల్లారిన అన్నాన్ని ఒక 2 కప్పులు ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని దానిలో ఒక అర స్పూన్ ఉప్పు వేసి మ్యాషర్తో మెత్తగా పేస్ట్ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకుని పల్స్ మోడ్లో 1 నిమిషం పాటు పల్స్ చేసుకుంటే మెత్తటి పేస్ట్ తయారవుద్దండి. ఇలా తయారైన పేస్ట్లో 1 స్పూన్ నూనె వేడి చేసి 1/4 స్పూన్ ఆవాలు, 1 అర స్పూన్ ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు సన్నగా తరిగింది వేసి తయారైన తాలింపుని అన్నంలో వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్లు గట్టి పెరుగు వేసి చేత్తో ఒక గట్టి ముద్దలాగా కలుపుకుందాం. కొత్తగా ఛానల్ చూసేవారు నేను చేసే వంటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేరు చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే కొత్త రెసిపీలు తాలూకా అప్డేట్స్ మీకు వస్తాయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు బాగా కలుపుకున్న గట్టి ముద్దలాగా తయారైన ఈ ముద్దని మనం ఒక నిమ్మకాయ సైజు అంత బాల్స్ తయారు చేసుకుందామండి. చేతికి తడి చేసుకుని చిన్న చిన్న ముద్ద తీసుకొని రౌండ్గా బాల్ లాగా చుట్టుకుందాం. ఇలా చుట్టుకున్న బాల్స్ అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకుందామండి. ఇలా ఫ్రీజ్ చేసుకుంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టి గట్టిగా తయారవుతాయండి. వీటిని మనం ఫ్రై చేసుకునేటప్పుడు విరగకుండా కూడా వస్తాయి. ఇప్పుడు వీటికి బైండింగ్కి, కోటింగ్కి కావలసిన పదార్థాలు చూద్దామండి. ఒక 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లేక్స్ని కచ్చాపచ్చాగా పౌడర్ చేసుకున్నవి, 1 కప్పు వైట్ బ్రెడ్ క్రమ్స్ కావలసిన పదార్థాలు. ఒక చిన్న బౌల్లో మనం కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదండి, దీన్ని నీటితోటి మరీ గట్టిగాను మరీ పలచగాను కాకుండా ఒక మీడియంలా ఉండేలాగా స్లరీ తయారు చేసుకుందామండి. ఇలా తయారు చేసుకున్న దాన్ని పక్క నుంచి ఫ్రీజ్ అయిన బాల్స్ అన్నిటినీ తీసుకుని ఈ స్లరీలో డిప్ చేసుకుని కార్న్ఫ్లేక్స్ బాగా పట్టేలాగా రోల్ చేసి మరొకసారి మళ్ళీ స్లరీలో వేసి ఆ బ్యాటర్ అంతా బాగా పట్టిన తర్వాత వైట్ బ్రెడ్ క్రమ్స్ పొడిలో వేసుకుని రోల్ చేసుకుందామండి. మనకి ఫ్రై అయిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ క్రిస్పీనెస్సే కాకుండా కార్న్ఫ్లవర్ చిప్స్ క్రిస్పీనెస్ కూడా చాలా చాలా క్రంచీగా ఉంటాయండి. అసలు ఒక్కసారి వీటిని తయారు చేసుకుని తప్పకుండా తినాల్సిన నేను చేసే వంటల్లో ఇదొకటని నేను చెప్తానండి. అంత రుచిగా ఉండే వీటిని మీరు ఎప్పుడైతే తింటారో ఆ టైంలోనే తయారు చేసి పెట్టుకుని అప్పుడు ఫ్రై చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకుని. ఇప్పుడు ఇలా తయారైన వాటిని కావాలనుకుంటే ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు నూనెలోకి ఈ బాల్స్ డస్టింగ్ రాకుండా ఉంటాయండి, బైండింగ్ అయ్యి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద బాగా కాగిన నూనెలోని కొన్ని చొప్పున వేసుకుని 2 వైపులు తిప్పుతూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన వాటన్నింటినీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అలానే మిగిలిన ఫ్రీటర్స్ అన్నిటినీ కూడా వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మంచి రుచికరమైన ఈవినింగ్ స్నాక్ అని చెప్పుకోవచ్చండి. ఇలా బాగా ఫ్రై అయిన వాటన్నింటినీ ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుని ఊరుతూ ఉన్న ఆవకాయతోని మయోనైస్ తోటి సర్వ్ చేయండి. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కటి గుర్తుంచుకోండి, మనం తినే ముందే వీటిని ఫ్రై చేసుకుంటే
ఆ రుచే వేరండి. తప్పకుండా తయారు చేసుకోవాల్సిన వంటల్లో ఈ కర్డ్ రైస్ ఫ్రీటర్స్ ఒకటి. ఇప్పుడు కాక్టైల్ లస్సీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ సోంపు వేసి డ్రై రోస్ట్ చేసుకుందాం కొద్దిసేపు. ఇలాగ డ్రై రోస్ట్ అయ్యి చల్లారిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ చేసుకుందామండి. ఇలాగ తయారైన పౌడర్లో ఒక 5 జీడిపప్పులు, అలానే 5 పిస్తా వేసి వీటిని కూడా మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకుందాం. ఇలా మెత్తగా తయారైన సోంపు, జీడిపప్పు, పిస్తా పౌడర్ని మరో జార్లో వేసుకొని దానిలో కొద్దిగా పుదీనా, చిన్న అల్లం ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ బెల్లం, ఒక అరకప్పు పెరుగు, కొద్దిగా ఉప్పు, అలానే ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసి లస్సీ చేసుకుందామండి. ఇలా తయారైన లస్సీని ఒక గ్లాసులో వేసుకుని పుదీనా, డ్రై ఫ్రూట్స్ తోటి మీరు సర్వ్ చేస్తే అసలు తీపి తీపిగా, అల్లం ఘాటు, డ్రై ఫ్రూట్స్ కమ్మదనంతో రుచికరమైన కాక్టైల్ కస్టర్డ్, అలానే కర్డ్ రైస్ ఫ్రీటర్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి.